క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థన పోరాటమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమందరం కూడా ప్రార్థన చేసుకుని ఈ ప్రార్థన పోరాటమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థన పోరాటమును మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు. అనుదినము అరుణోదయముననే లేచి ఈ ప్రార్థన పోరాటములో జాయిన్ అయ్యి నిన్ను ఆరాధించి నీ వాక్యమును ఆలకించి నీ సన్నిధిలో అనేక మంది కొరకు ప్రార్థన చేసే కృపను మీరు మాకు ఇచ్చినందుకై నిన్ను స్తుతిస్తున్నాము. ఇంత గొప్ప భాగ్యమును బట్టి నీకు స్తోత్రములు. ఇంకా అనేక మంది ఈ ప్రార్థన పోరాటములో జాయిన్ అయ్యి దీవించబడినట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, పరలోకం కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ,
మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదామండి. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ యేసయ్యా మీకే స్తోత్రం. ఎంత స్తుతించినా తక్కువే, ఎంత ఆరాధించినా తక్కువే. నా స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ పాడదాం. నా స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని మరొకసారి పాడదామా. నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచి నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ
లేచి నిలబడదామండి. హృదయపూర్వక దేవానికి స్తోత్రం. శ్రమలు సహించిన ప్రేమ దేవా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోర్చిన ప్రేమ. పాడదాం. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోర్చిన ప్రేమ. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయను. విడనా నాకై పరుగెత్తి కౌగలించి మోదాడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి మోదాడి మరొకసారి తుడిచే. నాకై పరుగెత్తి కౌగలించి మోదాడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి కౌగలించి మోదాడి కన్నీటిని తుడిచే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ. నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ. దగ్గరగా స్వరమెత్తి సగమద. మరణము కంటే మరణము కంటే బలమైన ప్రేమ. నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము. నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా. నీ సన్నిధిలో నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. నలిగి ఉన్న వారి
వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా మీకే స్తోత్రం. రెండు చేతులు ఆయన వైపు చాపి సంగమంతా బిగ్గరగా మీలోనే నేనుంటాను, మీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, మీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. యేసయ్యా 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 దగ్గరగా స్వరమెత్తి యేసయ్యా 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 యేసయ్యా. నాలో నీవు నీలో నేను, నా కొరకే నీవు నీ కొరకే నేను. నాలో నీవు నీలో నేను, నా కొరకే నీవు నీ కొరకే నేను. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. యేసయ్యా 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 నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, సంతోషం. నీ సన్నిధిలో సమాధానము. హల్లెలూయా. వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. చివరిసారిగా యేసయ్యా యేసయ్యా
ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము నుండి 23వ వచనం వరకు చదువుకుందాం ప్రియులరా. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని మేలు కలుగుచేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటుమి గనుక మార్గముందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ప్రియులరా, శుభకరమైన ప్రయాణము కొరకు ఆహ్వానించుము అనే దివ్యమైన అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. శుభకరమైన ప్రయాణము కొరకు ఎవరిని మనం ఆహ్వానిస్తే శుభకరమైన ప్రయాణం జరుగుతుంది అని వాక్యంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారిని దేవునిని మనము మన ప్రయాణాలలో ఆయనను ఆహ్వానించవలసిన వారిగా ఉన్నాం. దేవునికి వాక్యాన్ని మనం గమనించినప్పుడు నిర్గమకాండము 33వ అధ్యాయము 15వ వచనములో మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. దైవజనుడైన మోషే దేవునిని ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవునిని ఆహ్వానించుచూ ఉన్నాడు. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. ఆయన సన్నిధి రాకపోతే సంతోషం ఉండదు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంరక్షణ కలదు. ఇట్టి దేవుని సన్నిధి రాకపోతే మాకు అపజయమే కలుగుతుంది అని తెలుసుకున్న మోషే, దేవా నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మను తోడుకొని పోకుము అని ప్రార్థిస్తూ నీ సన్నిధి మాతో రావాలని చెప్పని కోరుచున్నాడు. దేవుని సన్నిధిని ఆహ్వానించుచూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో బయలుదేరి ఉన్నాడో వారికి నీడగా ఉన్నాడు, వారికి తోడుగా ఉన్నాడు. పగలు ఎండ దెబ్బైనను తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను వారికి తగలకుండా దేవుడు వారిని నడిపించుచున్నాడు. దేవుడు వారిని పోషించుచున్నాడు, కాపాడుచూ ఉన్నాడు. వారి ప్రయాణాలలో దేవుడు తన సన్నిధిని తోడుగా ఉంచాడు. రాకపోకలేందు ఆయన మనకు తోడుగా ఉండే దేవుడుగా ఉన్నాడు. ఇది మొదలుకొని నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. కాపాడే దేవుడు, యాక్సిడెంట్లు అవ్వకుండా ప్రమాదాల నుండి తప్పించే దేవుడు. ప్రియులరా, ప్రయాణాలలో దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రమాదాల నుండి తప్పించబడతాము, కాపాడబడతాము. క్షేమకరమైన ప్రయాణం జరుగుతుంది. శుభకరమైన ప్రయాణం కొరకు మనము ఆయనను ఆహ్వానించవలసిన వారిగా ఉన్నాం. మనమందరం కూడా ఈ భూమి మీద యాత్రికులమై ఉన్నాం, ప్రయాణికులుగా ఉన్నాము, పరదేశులుగా ఉన్నాము. మనమందరం కూడా జర్నీలో ఉన్నాము. మన జీవిత యాత్రలో దేవునిని మనము ఆహ్వానించవలసిన వారిగా ఉన్నాం. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసముంచి యేసు రక్తము చేత కడుగబడి మారు మనసు పొంది పాపములు ఒప్పుకొని బాప్తిస్మము పొందుకొని రక్షణ భాగ్యము పొందుకొని ఉన్నారో వారు విశ్వాస యాత్రను ప్రారంభించి ఉన్నారు. విశ్వాస యాత్రలో మనమున్నాం. ఆత్మీయ యాత్రలో మనము సాగుచూ ఉన్నాం. ఈ యాత్రలో దేవుడు మనతో రావాలని మనము ఆహ్వానించవలసిన వారిగా ఉన్నాం. యేసు, నీవు నాతో రావాలి ప్రభువా అని చెప్పని మనము ఆహ్వానించాలి. యేసు ప్రభువు రాకపోతే మన ప్రయాణాలు ప్రయాసగా మారిపోతాయి. మనం రోడ్డు మీద వెళుచున్నప్పుడు చౌరస్తా దగ్గర సిగ్నల్స్ కనబడతాయి. రెడ్ సిగ్నల్ పడినప్పుడు మనమందరం కూడా ఆగిపోతాము. అలాగే నీ ఇంటిలో నుంచి నీ అడుగు బయట పెట్టే ముందు ఇంటిలో నువ్వు ప్రార్థన చేసుకొని ప్రయాణాన్ని ప్రారంభించాలి. రెడ్ సిగ్నల్ చెప్తుంది ఆగు అని. వెంటనే నీ ఇంటి ద్వారం నుండి బయట అడుగు పెట్టే ముందు ఆగు. ఆగి ఏం చేయాలంటే ప్రార్థన చేయి. ప్రియులరా, రెడ్ సిగ్నల్ చెప్తుంది ఆగమని, ఎల్లో సిగ్నల్ చెప్తుంది ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడమని. ఆ విధంగా ప్రార్థన చేసుకుని సిద్ధపడి గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు మనము సాగవలసిన వారిగా ఉన్నాం. ఆగి ప్రార్థన చేద్దాం, గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు సాగుదాం. ప్రియులరా, అప్పుడు మన ప్రయాణం సజావుగా జరుగుతుంది. ఏ ప్రమాదము లేకుండా క్షేమకరమైన శుభకరమైన ప్రయాణం సాగాలి అంటే మనము ఆగి ప్రార్థన చేసుకొని బయలుదేరితే ఆ ప్రయాణము సజావుగా సాగేదిగా ఉన్నది. ప్రియులరా,
యేసయ్యను మనము ఆహ్వానించవలసిన వారిగా ఉన్నాం. మన ప్రయాణాలలో మన దినమును ప్రార్థనతో మనం ప్రారంభించాలి. మన ప్రయాణమును ప్రార్థనతో మనం ప్రారంభించాలి. మన పనులను ప్రార్థనతో ప్రారంభించవలసిన వారిగా మనమున్నాం. శుభకరమైన ప్రయాణము కొరకు యేసయ్యను మనము ఆహ్వానించుదుముగాక. యేసయ్య రాకపోతే మనతో ఆ ప్రయాణము ప్రయాసగా మారిపోతుంది. లోక సువార్త 2వ అధ్యాయము 41వ వచనం నుండి. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. యేసు లేని ప్రయాణము ప్రయాసగా మారింది. మరియా యోసేపులు యేసు ప్రభువారు జనసమూహంలో ఉన్నాడనుకొని వస్తున్నాడులే అనుకున్నారు. కానీ వారు ఒక దిన ప్రయాణమంత దూరము నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభువారు వారితో లేరు. వెనుతిరిగి చూస్తే యేసు ప్రభువారు కనబడలేదు. గనుక వారి ప్రయాణము ప్రయాసగా మారిపోయింది. ఎంతో దుఃఖముతో 12 సంవత్సరముల ప్రాయములో ఉన్న యేసు ప్రభువారు కనబడనందున వారి బంధువుల యొద్దకు వెళ్ళారు. వారికి నెలవైన వారిని అందరిని కూడా అడుగుచున్నారు, మీరు చూచారా, యేసు ప్రభుని చూచారా, యేసు ప్రభు మీ ఇంటికి వచ్చారా అని అడుగుచూ ఉంటే రాలేదు, మేము చూడలేదని చెప్పారు. వారు మరలా తిరుగు ప్రయాణం చేసి తిరిగి ప్రయాణం చేసి వచ్చి యెరూషలేమునకు వస్తే యెరూషలేములో దేవుని మందిరములో ఆయన కనబడుచు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉన్నాడు. ఆయన మందిరములో ఉండే దేవుడై ఉన్నాడు. యెరూషలేములో సమాధానపురములో ఆయన ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. బోధకుల మధ్యలో కూర్చుండి వారు అడుగుచున్న ప్రశ్నలకు యేసు ప్రభువారు సమాధానములు చెప్పుచు ఆయన చెప్పుచున్న ప్రత్యుత్తరములకు వారు విస్మయమొందినట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. ఈ బాలునికి పాండిత్యం ఎక్కడిది అని వారు ఆశ్చర్యపోయి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అనంత జ్ఞానిగా ఉన్నారు. ఆయన జ్ఞానమునకు అంతము లేదు. ఆయనే సర్వ జ్ఞాని అయి ఉన్నాడు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త అయిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని శక్తి, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. యేసు ప్రభు లేని ప్రయాణము ప్రయాసగా మారిపోయింది. కాబట్టి యేసు ప్రభువారు మనతో వస్తే ఆ ప్రయాణము సజావుగా కొనసాగుతుంది. కనుక మన ప్రయాణాలలో యేసయ్యను మనం ఆహ్వానించవలసిన వారిగా ఉన్నాం. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నాను ఆదుకొనే నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నాను ఆదుకొనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే
తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసుక్రీస్తు ప్రభువారు మనతో వస్తే వాటమి మనకుండదు. యేసు ప్రభువారు ఆజ్ఞాపిస్తే చీకటి మనలను అంటదు. ప్రియులారా, యేసు ప్రభువారు మనతో వస్తే నిజముగా దిగులు మనకుండదు, నిజముగా తెగులు మనలను అంటదు. యేసు ప్రభువారు ఆజ్ఞాపిస్తే క్షయత మనలను అంటదు, కొరత మనకుండదు. గనుక యేసయ్యను మనము మన ప్రయాణాలలో ఆహ్వానించుదుముగాక, ప్రార్థించుదుముగాక. యేసయ్యా, నువ్వు నాతో పాటు రా ప్రభువా, నేను పలానా దగ్గరికి వెళుచున్నాను, నీ సన్నిధి నాతో రాజయ్య ప్రభువా, నువ్వు రాకపోతే నన్ను తోడుకొని పోవద్దయ్యా, నీ సన్నిధి నాతో రాజయ్య ప్రభువా అని ఆహ్వానించవలసిన వారికి ఉన్నాం. దైవజనుడైన మోషే ఆహ్వానించినట్లుగా మనం ఆహ్వానిస్తాం. ప్రియులరా, ఆయన సన్నిధిని మనం కోరుకుందాం. యోధావారు ఉపవాసముండి దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేశారు. ప్రభువా, మాకు సహాయము చేయము, శుభకరమైన ప్రయాణము కొరకు నీవు మాకు సహాయము చేయము అని చెప్పని దేవుని సన్నిధిలో ప్రార్థించారు. దేవుని కరుణాహస్తము, దేవుని దయగల హస్తము వారికి తోడుగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనం. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. ప్రియులరా, ఇశ్రాయేలు ప్రజలు యోధావారు దేవుని సన్నిధిలో ప్రార్థించారు. వారు ఉపవాసముండి ప్రార్థన చేశారు. దేవుడు తన హస్తమును తోడుగా ఉంచాడు. వారి ప్రయాణంలో దేవుడు తోడుగా ఉన్నాడు. మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి, దోచుకుని వారి చేతిలో నుండి దేవుడు వారిని విడిపించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. సమాధాన పురములోనికి వారిని సమాధానముగా చేర్చినట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియులరా, శుభకరమైన ప్రయాణము కొరకు మనము ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. ఈ ఆత్మీయ యాత్రలో, ఈ విశ్వాస యాత్రలో, ఈ జీవిత యాత్రలో యేసు ప్రభువారు మనతో వచ్చినట్లుగా ప్రార్థించుదుముగాక. మన దినమును ప్రార్థనతో ప్రారంభించుదుముగాక. మన ప్రయాణమును ప్రార్థనతో ప్రారంభించుదుముగాక. మన పనులను ప్రార్థనతో ప్రారంభించి విజయము పొందుదుముగాక. శుభకరమైన ప్రయాణము కొరకు ఆయనను ఆహ్వానించుదుముగాక. శుభం కలుగునట్లుగా ప్రతి పరిస్థితిలోనికి కూడా యేసయ్యను ఆహ్వానించుదుముగాక. తద్వారా గొప్ప విజయములు పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం. శుభకరమైన ప్రయాణము కొరకు ఆహ్వానించుము అనే దివ్యమైన అంశము ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకై నిన్ను స్తుతిస్తున్నాం. ప్రతి ఒక్కరికి శుభకరమైన ప్రయాణము కలుగునట్లుగా నిన్ను ఆహ్వానించి
ప్రతి ఒక్కరు శుభకరమైన ప్రయాణము చేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యా, నీ సన్నిధి మాతో రానివ్వండి ప్రభువా. మీరు మాతో రావాలి ప్రభువా. మీరొస్తే దిగులుండదు నాయనా, తెగులు మమ్మల్ని అంటదు ప్రభువా. మీరొస్తే ఏ కొరత మాకుండదయ్యా. మీరొస్తే క్షయత మమ్మల్ని అంటదు ప్రభువా. మీరొస్తే ఏ భయం ఉండదు నాయన. అన్నీ మీరే చూసుకుంటారు. మీరు రావాలి యేసయ్యా, మీరు కావాలయ్యా. యేసు, నీవు నాకు కావాలయ్యా, నీవే రావాలయ్యా. మా ప్రయాణాలలో మీరు రండి ప్రభువా, మాతో రండి యేసయ్యా. ప్రతి ఒక్కరిని వాక్యం ద్వారా తాకినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనతో దినమును ప్రారంభించి, ప్రయాణమును ప్రారంభించి, ప్రార్థనతో పనులను ప్రారంభించి విజయమును పొందినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన పోరాటంలో జాయిన్ అయి నిన్ను ఆరాధించి, నీ వాక్యమును ఆలకించి, ఈ ప్రార్థనలో ఏకీవించినటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు ప్రభువా. ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. కృంగిన వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. బలహీనులను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. బలహీనులైనటువంటి వారిని ఇప్పుడే నీ వాక్కును పంపి నీ బిడ్డలను బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం దయచేయండి. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి. ఆదరణ లేని బిడ్డలకు గొప్ప ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. బిజినెస్ చేస్తున్న బిడ్డలకు వారి బిజినెస్లో గొప్ప లాభము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. జాబ్స్ లేని వారికి మంచి జాబ్స్ దయచేయండి. వివాహాలు కానీ యవన బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. వారి వివాహములు ఘనముగా జరిగినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. కోర్టు కేసులో ఉన్నటువంటి వారికి నీతిగల న్యాయాధిపతి త్వరగాని బిడ్డలకు న్యాయము చేకూర్చమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, నీకు వందనాలు. ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. దేశ సరిహద్దులలో గొప్ప సమాధానము కలుగు చేయము. ఇజ్రాయేలు క్షేమము కొరకు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాము. యుద్ధ వాతావరణం తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రక్షణ, స్వస్థత, శాంతి, సమాధానములు మా ప్రజలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. జేజీ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యను దీవించండి. మా సంఘాలలో జరగబోతున్న VBS కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదకరముగా జరిగినట్లు సహాయం చేయము. ప్రేయర్ టీమ్స్ను దీవించండి. ప్రార్థనా బృందాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. టెక్నికల్ టీమ్స్ను దీవించండి. వర్షిప్ టీమ్స్ను దీవించండి. పరిచర్య చేస్తున్న బిడ్డలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఈ పరిచర్యలో అనేక మందిని సహకారులుగా లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, నీకు వందనాలు. సహకారుల పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడితేని నీ వాక్యం సెలవిచ్చుచుంటుండగా ఇంకా అనేక మంది సహకారులుగా లేవనెత్తబడినట్లు సహాయం చేయండి. ప్రార్థనా సహకారము, ఆర్థిక సహకారము, పరిచర్య సహకారము, అనేక రకములుగా నీ బిడ్డలు సహకారులుగా నిలబడినట్లు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్ని మీరు దీవించండి. బ్రాంచ్ చర్చెస్లో జరుగుతున్న పరిచర్ని మీరు దీవించండి. మెయిన్ చర్చిలో జరుగుతున్న ఆరాధనలు మీరు దీవించండి. ఆదివారం జరిగే ఆరాధనలన్నీ కూడా ఆశీర్వాదకరముగా జరిగినట్లు సహాయం చేయము. యవనస్తుల మధ్యలో జరుగుతున్న పరిచర్ని మీరు దీవించండి. చిన్న బిడ్డల మధ్యలో జరుగుతున్న పరిచర్ని మీరు దీవించండి. ఈరోజు బర్త్డేలు జరుపుకునిచున్న బిడ్డలు దీవించండి. యానివర్సరీలు జరుపుకునిచున్న బిడ్డలు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ ప్రార్థన పోరాటమును బట్టి నేను స్తుతిస్తున్నాము. ఇంకా అనేక మంది జాయిన్ అయి దీవించబడినట్లు సహాయం చేయండి. నలిగిన స్థితిలో, కృంగిన స్థితిలో ఎవరైతే ఉన్నారో వారిని మీరు దృష్టించమని ప్రార్థన చేస్తున్నాను. మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి కన్నీరు తుడవమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ చేతులెత్తి నీ బిడ్డలను ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని దీవించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కేడదగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందము ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు, సంఘమునకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఈ ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయి మాతో కలిసి ఆరాధించి దేవుని వాక్యమును ఆలకించి ప్రార్థనలో ఏకీవించిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవునికి, అలాగే మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా గుమ్మల గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.